ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సుమా టీవీ కిచెన్. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే మష్రూమ్ టిక్కా. ఫస్ట్ అయితే మష్రూమ్ని బాగా క్లీన్ చేసేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ క్లీన్ చేసేసాను. వీటిని ఇంకా పక్కన పెట్టుకొని ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి. ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ కన్నా మరి కొంచెం తీసుకోండి, అంటే మీకు సరిపడేలా తీసుకోండి. బ్లాక్ సాల్ట్ కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. మసాలాలు పడని వాళ్ళు తగ్గించుకొని వేసుకోండి, నేను ముందుగానే చెప్తున్నాను. జీరా పౌడర్ మీ ఇష్టం, అది జీర్ణానికి చాలా మంచిది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ చాట్ మసాలా, ధనియా పౌడర్, కసూరి మేతి, లెమన్ జ్యూస్. ఇవన్నీ వేసుకొని ఇంకా మిక్స్ చేసుకోవాలి బాగా. ఈ పెరుగులో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అనేది తీసేసేయండి. మనకి పెరుగు అనేది ఇలా థిక్గా అవుతుంది. అప్పుడు మనకి మష్రూమ్ కూడా చాలా బాగా పడుతుంది. ఇంకా మీరు కలర్ కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మష్రూమ్ అండ్ క్యాప్సికమ్ వేసేసి ఇంకా వీటికి బాగా కోట్ అయ్యేలా చూసుకోవాలి, కోట్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా బాగా వీటికి పట్టించుకున్నాక మనం ఇలా ఏదైనా టూత్ పిక్స్ తీసుకొని వీటిని ఇంకా ఇలా పెట్టేసుకోవాలి. మొత్తం కూడా ఇలానే చేసుకోవాలి. ఇంకా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చాలా సింపుల్ కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవడం. మనం బయటికి వెళ్ళి తినే కన్నా ఇలా చేసుకోవడం ఎంతో మంచిది. అండ్ పిల్లలకి ఇవ్వండి, మష్రూమ్ చాలా మంచిది. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకోండి. పెనం పెట్టేసుకొని లో టు మీడియం అనేది పెట్టుకోండి మంట అనేది. ఇంకా మన మష్రూమ్ టిక్కా అనేది పెట్టుకొని మంచిగా కాల్చుకుందాం. నాకైతే ఇక్కడ 4 అనేవి వచ్చాయి. ఇంకా రౌండ్గా తిప్పుకుంటూ మనం కాల్చుకుంటూ వెళ్ళాలి, ఆయిల్ వేస్తూ. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ చాలా సింపుల్. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. మంచి కలర్ వచ్చేలాగా బాగా ఉడికేంత వరకు కాల్చుకోవాలి. అండ్ కాల్చుకుంటూ ఇంకా పైన ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ రావాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం తిప్పుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇంకా చూసారుగా ఫ్రెండ్స్, మన మష్రూమ్ టిక్కా రెడీ అయింది. ఇంకొక ప్లేట్లోకి తీసుకుందాము, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా. మంచిగా ఉడికిపోయి అండ్ మంచిగా ఫ్రై అయ్యాయి. అయితే మాత్రం నేను చూస్తుంటేనే నాకు నోరు అవుతుంది, అంత తొందరగా తింటానా అని. సో ఇప్పుడైతే ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. స్టాక్ చేసేసేయండి. చూసారుగా ఫ్రెండ్స్, మన మష్రూమ్ టిక్కా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్.